హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ ఆగస్టు మొదటి వారంలో స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక ఎగ్జామ్ అంటే స్టార్టింగ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా రాయండి. రీజనింగ్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు. ప్రజెంట్ ఎగ్జామ్లో ఎలాంటి మోడల్స్ వస్తాయో వాటన్నిటిని కవర్ చేస్తూ మీకు స్పీడ్గా కొన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. వాటన్నిటిని ఒకసారి ఎగ్జామ్కి ముందు చూసుకొని వెళ్ళండి. ఈ వీడియోలో చెప్పే క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. గమనించండి, మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా ఎగ్జామ్లో ఉంటాయి. ఇలా ఒక సిరీస్ అనేది ఇస్తారు. ఈ సిరీస్లో ఒక ఆర్డర్ అనేది వెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏబిసి అండ్ ఏబిసి అండ్ ఏబిసి, ఇది ఒక ఆర్డర్ అనమాట. ఏబిసి 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 ఇలాగా ఒక సిరీస్ అనేది కంటిన్యూగా వెళ్తుంది. అలాగే ఈ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చారంటే దాంట్లో ఒక ఆర్డర్లో క్వశ్చన్ అనేది వెళ్తుంది అని చెప్పేసి మీరు తెలియాలి, అంటే మీకు తెలియాలన్నమాట. ఇది ఒక సిరీస్, ఈ సిరీస్లో ఒక ఆర్డర్ అనేది ఉంది అని మీకు తెలియాలి, ఓకేనా? ఇక్కడ చూడండి, మీరు దాన్ని ఎలా కనుక్కోవాలనేది కూడా చెప్తాను. ఇక్కడ క్యూఆర్ఎస్ ఇక్కడ ఒక లాజిక్ ఇచ్చారు చూడండి, ఓకేనా? క్యూఆర్ఎస్ అండ్ క్యూఆర్ఎస్కి ముందు 2 లైన్స్ ఉన్నాయి. మనకి క్యూఆర్ఎస్కి ముందు ఇక్కడ ఒక లైన్ ఉంది, దాని పక్కన కూడా ఇంకొక లైన్, ఓకేనా? ఇక్కడ కూడా 2 లైన్స్ తీసుకుంటే ఫస్ట్ లైన్లో మనకి ఏముంది, పి అనేది ఉంది. కంపల్సరీగా ఇక్కడ మనకి ఏమొస్తుంది, పి వస్తుంది, ఓకేనా? అంటే స్టార్టింగ్ పి ఉంది, క్యూఆర్ఎస్ ఇక్కడ ఇదొక్కటి తెలిస్తే మనకి ఈ ఆర్డర్ అనేది తెలిసిపోద్ది, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆర్ఎస్ ఉంది. ఆర్ఎస్కి ముందు ఏముంది, ఇక్కడ క్యూ ఉంది. కాబట్టి ఇక్కడ క్యూ వస్తే దానికి ముందే ఉంది, పి ఉంది. అంటే కంపల్సరీగా క్యూకి ముందు ఏముంటుంది, పి ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఆల్రెడీ పి మనకు తెలుసు, తర్వాత మనకి పి వస్తుంది, పి తర్వాత క్యూ, తర్వాత ఆర్, తర్వాత ఎస్. ఫస్ట్ దాన్ని బట్టి ఈ మూడింటిని కంపేర్ చేస్తూ మనకి ఒక ఆర్డర్ అనేది తీసుకొచ్చాం. ఇదే ఆర్డర్ ఈ సిరీస్ మొత్తానికి అప్లై చేస్తే మనకి కరెక్ట్ అవుతుందా లేదా చూసుకోవాలి, ఓకేనా? పిపిక్యూఆర్ఎస్ చూడండి, పిపిక్యూఆర్ఎస్ ఫస్ట్ పి, తర్వాత ఫస్ట్ లైన్లో పి వచ్చింది, క్యూఆర్ఎస్, ఓకే. నెక్స్ట్ చూడు, పిపి ఇక్కడ చూడండి 2 లైన్స్లో పిపి రాసాం, తర్వాత క్యూఆర్ఎస్ సెకండ్ కూడా మనకి అదే ఆర్డర్లో ఉంది. నెక్స్ట్ చూడండి, పిపిక్యూఆర్ఎస్, సో ఇదే ఆర్డర్లో వెళ్తుంది. దీన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వచ్చింది, ఏంటి, పిపిక్యూఆర్ఎస్ అనే ఒక ఆర్డర్లో ఈ సిరీస్ అనేది వెళ్తుందని వచ్చింది, ఓకేనా? మీరు క్వశ్చన్లో ఇంత ఆలోచిస్తూ ఉండొద్దు. మీకు చెప్పేటటువంటి పాయింట్ ఏంటంటే ఎగ్జామ్లో క్వశ్చన్ చూసినప్పుడు ఆ క్వశ్చన్ ఏ మోడల్లో ఉంది, ఎలా చేయాలి, ఎంత తక్కువ టైంలో చేయాలి, ఇదే మీ గురిగా ఉండాలి. ఎగ్జామ్ స్టార్టింగ్ నుంచి అయిపోయే వరకు ఇలాగే ఉండాలి, చాలా స్పీడ్గా ఉండాలన్నమాట, ఓకేనా? ఇప్పుడు మనకి ఫస్ట్ పి తర్వాత ఏమొస్తుంది, పి వస్తుంది. ఇక్కడ కూడా ఒక లాజిక్ చెప్తాను చూడండి. మనకి ఫస్ట్ లైన్లో ఏమొస్తుంది, పి వస్తుంది. ఫస్ట్ లైన్లో పి వస్తుందంటే ఆప్షన్స్లో ఫస్ట్ పి రావాలి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ చివరి ఆర్ ఉంది, ఇక్కడ మాత్రమే ఈ 3 ఆప్షన్ ఏదైతే ఉందో మూడో ఆప్షను ఇక్కడ మాత్రమే పి అనేది ఉంది, ఓకేనా? ఇక్కడ మీరు ఏం చేస్తారు, మొత్తం చేసుకుంటూ కూర్చోవద్దు, అన్ని లైన్స్లో పెట్టుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ 100% మీకు అర్థమైపోవాలి. ఫస్ట్ ఆప్షన్ పి రావాలి, మిగిలిన అన్ని క్యూలు వచ్చాయి, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అని ఆన్సర్ చేసి వెళ్ళిపోండి. అప్పుడు మీకు టైం సేవ్ అవుతుంది. అదే మొత్తం చేసుకుంటూ కూర్చుంటాను, నాకు క్లారిటీగా 100% మొత్తం తెలియాలి అనుకుంటూ కూర్చొని మీరు చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఈ టైము మీరు మ్యాథ్స్లో కానీ, జీకే క్వశ్చన్స్, ఇప్పుడు జనరల్ సైన్స్ లాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్లో కానీ మీరు స్పెండ్ చేసుకొని అక్కడ స్కోర్ తెచ్చుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రీజనింగ్లో టైం వేస్ట్ చేయొద్దు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ చూడండి, పి, ఇక్కడ చూడండి పిపిక్యూఆర్ఎస్, నెక్స్ట్ ఇక్కడ పిపి రావాలి, పిపి మొత్తం పిపిపి అంటే 3 పీలు ఉండాలి. 3 పీలు 3 ఉన్నాయి కదా స్టార్టింగ్లోని, మొత్తం చేయాల్సిన పని ఉందా, లేదు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఒక్క లాజిక్ మీకు స్ట్రైక్ అయిన వెంటనే ఆన్సర్ చేయడం, వెళ్ళిపోవడం, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ క్వశ్చన్ కంపల్సరీగా ఒకటి కాదు, ఇక్కడ మీకు చూడండి 2 క్వశ్చన్స్ డైరెక్షన్లో 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఒక్కోసారి 3 కూడా వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం 2 అయితే కంపల్సరీగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. విక్రమ్ తన ఇంటి నుండి తూర్పు వైపు బయలుదేరాడు. ఈ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం తెలియాలి, డైరెక్షన్స్ తెలియాలి. ఏంటి, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్, ఈ డైరెక్షన్స్ మీకు తెలియాలి, ఓకేనా? ఇప్పుడు దీన్ని బట్టి మనం చేద్దాం. ఇక్కడ ఏమన్నారు, క్వశ్చన్ చూడండి,
విక్రమ్ తన ఇంటి నుండి తూర్పు వైపు బయలుదేరి 10 మీటర్లు నడిచిన తర్వాత 10 మీటర్లు నడిచిన తర్వాత ఎడం వైపు తిరిగాడు. ఎడం వైపు తిరిగాడని పక్కన పెట్టండి. ఫస్ట్ అతను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు? తన ఇంటి నుండి తూర్పు వైపు. తూర్పు అంటే ఏంటి? ఇదే కదా డైరెక్షన్. సో తూర్పు వైపు 10 మీటర్లు నడిచాడు అంటే ఇది 10 మీటర్స్. ఓకేనా? ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎడం వైపు తిరిగాడు, లెఫ్ట్ సైడ్ తిరిగాడు అంటే మీరే ఇక్కడ తూర్పు వైపు వెళ్తున్నారు అని ఊహించుకోండి. మీరు తూర్పు వైపు వెళ్తున్నప్పుడు మీకు ఈ డైరెక్షన్లో మీరు వెళ్తున్నప్పుడు ఓకేనా, మీకు లెఫ్ట్ ఏది రైట్ ఏది అనేది తెలియాలి. ఓకేనా? లెఫ్ట్ ఏది మనకి పైకి లెఫ్ట్ ఉంటుంది, కిందకి రైట్ ఉంటుంది. ఓకేనా? లెఫ్ట్ సైడ్ అంత వెళ్ళారంట 20 మీటర్స్ వెళ్ళారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 20 మీటర్స్ వెళ్ళిన తర్వాత కుడివైపు తిరిగాడు. మరలా ఇక్కడి నుంచి కుడివైపు తిరిగాడంటే దీనికి కుడివైపు ఏంటి? ఇదనమాట. ఎంత? 10 మీటర్స్ నడిచి ఒక బుక్ షాప్కు చేరాడు. ఓకేనా? ఏంటి? ఒక బుక్ షాప్కు వచ్చాడంట. ఈ బుక్ షాప్కి వచ్చిన తర్వాత బుక్ షాప్ నుండి చూస్తే అతని ఇల్లు ఏ దిశలో ఉంది? ఇక్కడి నుంచి చూస్తే అతని ఇల్లు ఓకేనా, అతని ఇల్లు ఏ దిశలో ఉంది అనేది మనకి క్వశ్చన్. ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చారు చూడండి, అన్ని మలుపులు 90 డిగ్రీల మలుపు మాత్రమే. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా బ్రాకెట్లలో పాయింట్లు అనేది ఇస్తున్నాడు. ఓకేనా? ఇక్కడ ఏం లేదు, అన్ని మలుపులు 90 డిగ్రీలు ఉండాలంట. ప్రతి మలుపు మనం చూడండి, ఇక్కడికి వచ్చాము, ఇలా తిరిగాము, దీని యొక్క యాంగిల్ ఎంత? 90 డిగ్రీస్. నెక్స్ట్ దీని యొక్క యాంగిల్ ఎంత? 90 డిగ్రీస్. సో అదే అక్కడ చెప్పాడనమాట, అలా ఉండాలి అని చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, బుక్ షాప్ నుంచి చూస్తే అతని ఇల్లు ఏ దిశలో ఉంది? మనకు స్ట్రైట్గా చూస్తే ఇటు కనిపిస్తుందా? కనిపించదు. క్రాస్గా చూడాలి. ఓకేనా? అంటే ఇలా చూడాలన్నమాట. ఇలా చూస్తే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి తన ఇల్లు ఇక్కడ ఉంది కాబట్టి క్రాస్గా చూడాలి. క్రాస్గా చూడాలంటే మనకు డైరెక్షన్స్ చూసాం. ఇక్కడ ఉన్నాడు అతను, ఇక్కడ నుంచి క్రాస్గా చూస్తే సో ఇది ఏ డైరెక్షన్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ చూడండి, ఇదేంటి? వెస్ట్, ఇదేంటి? సౌత్. ఏంటి మనకు ఆన్సరు? సౌత్ వెస్ట్, నైరుతి అనమాట. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ 2 డైరెక్షన్స్ తీసుకోవాలి. అదే ఈ డైరెక్షన్లో ఉంటే ఒక్క డైరెక్షనే, ఇటు ఉంటే ఒక్కటే, కానీ మిడిల్లో ఉంటే ఈ 2 డైరెక్షన్స్ తీసుకోవాలి. ఓకేనా? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా మీకు ఎగ్జామ్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ప్రతిదానికి మనకి కోడింగ్ అనేది తెలియాలి. మీకు చెప్పాను, కోడింగ్ డీకోడింగ్ సంబంధించి మీరు A to Z వరకు ఈజీగా క్వశ్చన్స్ అంటే లెటర్స్ ఉంటాయి కదా, ఈజీగా ఆ లెటర్స్ని గుర్తుపెట్టుకోవాలి. వాటికి సంబంధించి సపరేట్గా వీడియో చాలా రోజుల క్రితం నేను అప్లోడ్ చేశాను. ఒకవేళ మరలా వాటి మీద లాజిక్స్ వీడియో కావాలంటే మీకు స్పీడ్గా ఒక షార్ట్ వీడియో లాగా చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? అంటే ఏ లాజిక్స్తో గుర్తుపెట్టుకోవాలి, ఆపోజిట్లు అండ్ A to Z వరకు లెటర్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, ప్రొడ్యూస్ అనేదాన్ని ఈ విధంగా రాశారు, తర్వాత ఫెస్టివల్ని ఈ విధంగా రాశారు. అలా రాసితే మిషన్ ఏ విధంగా రాస్తారు? ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ప్రొడ్యూస్లో ఉన్నటువంటి ప్రతి లెటరు, ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్, ప్రొడ్యూస్లో ఉన్న ప్రతి లెటరు, ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ మొత్తం ఒకేలాగా ఉన్నాయి చూడండి. అంటే ఇక్కడ P ఉంది, ఇక్కడ కూడా P ఉంది చూడండి, ఇక్కడ R ఉంది, ఇక్కడ కూడా R ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి లెటర్సే ఇక్కడ కూడా ఉన్నాయి, కాకపోతే ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఆర్డర్ చేంజ్ చేశారేమో. ఒక మోడల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ P వచ్చింది, ఆ P అనేది ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ చివరి నుంచి 3వ ప్లేస్లోకి వెళ్ళింది. R ఉంది, చివరి నుంచి 2వ ప్లేస్లోకి వెళ్ళింది. ఆ మోడల్లో ఒకటి చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఆ మోడల్ కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది. అంటే ఇక్కడ వరుసగా ఏమైనా చూపిస్తున్నారా? P అనేది 3వ ప్లేస్, R అనేది చివరి నుంచి 2వ ప్లేస్, తర్వాత O అనేది చివరి నుంచి ఎండ్ ప్లేస్కి జనరల్గా వచ్చుంటే మనకి ఓకే ఈ మోడల్లో వచ్చిందని చెప్పేసి ఆలోచించేవాళ్ళం. కానీ ఇక్కడ అదొక మోడల్లో మీరు చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనకి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి. ఓకేనా? అంటే చిన్న లెటర్ నుంచి పెద్ద లెటర్ వరకు వరుసగా తీసుకునే ఆర్డర్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఆ మోడల్ కూడా చూసుకోండి. ఈ 2 మోడల్ని కంపల్సరీగా మీరు ఆలోచించి చేయాలి. ఇక్కడ ఆ మోడల్ చేద్దాం. అసెండింగ్ డిసెండింగ్ చూసుకుంటూ వెళ్తే అర్థమవుతుంది. ఇక్కడ మీకు అది కూడా ఎలా అంటే మీకు గమనించండి, మీకు అందుకనే A to Z వరకు లెటర్స్కి సంబంధించినటువంటి నెంబర్స్ అనేది తెలియాలి అన్నది. ఫస్ట్ C అంటే ఏంటి? 3, D అంటే ఏంటి? 4, E అంటే 5. ఇక్కడ చూడండి 3, 4, 5. నెక్స్ట్ O అంటే 15. ఆర్డర్ పెరుగుకుంటూ వెళ్తుందా?
తర్వాత పి అంటే 16, ఆర్ అంటే 18, యు అంటే 21. ఇక్కడ చూడండి 15 తర్వాత 16, 16 తర్వాత 18 అనేది 16 కంటే పెద్దదే కదా, 18 కంటే 21 పెద్దదే. సో ఒక ఆర్డర్లో వెళ్ళింది, చిన్న విలువ నుంచి పెద్ద విలువకు వరుసగా ఆ లెటర్స్ని రాసుకుంటూ వెళ్ళారు అంతే ఇక్కడ. ఓకేనా? ఆ విధంగా ఫెస్టివల్ కూడా చూడండి, ఫెస్టివల్లో చిన్నదేటి ఏ అనేది చూడండి స్టార్టింగే వచ్చింది. నెక్స్ట్ దాని తర్వాత ఏ అంటే 1, ఏ తర్వాత ఈ అంటే 5, సో అక్కడ 5 రాశారు కదా. నెక్స్ట్ ఎఫ్ అంటే 6, 1 5 6, కాబట్టి చిన్న విలువ నుంచి పెద్ద విలువకు వరుసగా రాశారు, అదే ఇక్కడ లాజిక్. సేమ్ అలాగే మిషన్ని కూడా రాద్దాం. మిషన్లో ఉన్నటువంటి విలువల్ని మీరు మైండ్లో ఆ లెటర్స్కి నెంబర్స్ గుర్తుంటే డైరెక్ట్గా రాసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఏ ఉంది చూడండి, ఏ అంటే 1, 1 అంటే ఏంటి ఏనే కదా, సో అదే రాసేసుకున్నాను. అన్నిట్లలో ఏ ఉంది. నెక్స్ట్ ఏ తర్వాత సి అనేది 3, సి రాసుకుంటున్నాను నేను. నెక్స్ట్ చూడండి సి తర్వాత ఏమొస్తుంది ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఉంది చూడండి, ఈ అనేది అంతా 5 కాబట్టి అది రాసుకున్నాను. ఏసీహెచ్ ఉంది, ఇది పోయింది, ఎలిమినేట్ అయిపోయింది. ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఓన్లీ 1 2 ఈ రెండు మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ఇట్లా ఎలిమినేషన్ ప్రాసెస్ త్రూ కూడా మీరు తక్కువ టైంలో క్వశ్చన్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఈ తర్వాత ఏమొస్తుంది హెచ్, ఎందుకంటే ఈ తర్వాత 8 మాత్రమే ఉంది ఇక్కడ, 8 అంటే హెచ్. 8 తర్వాత ఐ అనేది ఉంది చూడండి, ఐ అనేది ఎంత 9 కాబట్టి 8 తర్వాత వచ్చేది 9 కాబట్టి ఐ తీసుకుంటున్నాను. ఏసీఈహెచ్ఐ ఉంది, ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా చేయాలి. ఇంక మిగిలిన ఎంఎన్ చేయాల్సిన అవసరం లేదు, చేస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు, ఇవి చాలా ఈజీగా చేయొచ్చు. శిష్యుడు గురువు అంట, నేరస్తుడు ఏమవుతాడు? స్టూడెంట్ గురువు అయితే క్రిమినల్ ఏమవుతాడు? శిష్యుడు గురువు అంటే స్టూడెంటు గురువు దగ్గరికి వెళ్తాడు. ఓకేనా? గురువుకి శిష్యుడికి రిలేషన్, శిష్యుడు గురువు దగ్గరికి వెళ్తాడు. క్రిమినల్ ఎవరి దగ్గరికి వెళ్తాడు? న్యాయమూర్తి, జడ్జి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది, కోర్టుకు కాదు. ఇక్కడ శిష్యుడు కళాశాల లేకుంటే స్కూలు అలా ఇస్తే అప్పుడు నేరస్తుడు ఎక్కడికి వెళ్తాడు? కోర్టుకు, జైలుకి వెళ్తాడు. ఓకేనా? అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అయ్యేది. కానీ ఇక్కడ ఏంటి, శిష్యుడు గురువు అంటే నేరస్తుడు జడ్జి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ట్రయాంగిల్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి ఇచ్చిన ఏదైతే ఇక్కడ వర్డ్ అనే ఒక పదం ఉందో ఈ పదంలో ఉన్నటువంటిది క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ అమాంగ్ ది గివెన్ ఆప్షన్స్ సెలెక్ట్ ది వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ది లెటర్స్ ఆఫ్ ది గివెన్ వర్డ్. కొత్తగా అంటే ప్రజెంట్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే ప్రిపరేషన్ లేకుండా, అంటే కొంచెం ఈ మధ్య ప్రిపేర్ అవుతూ రాసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా చదువుకుంటూ కూర్చుంటారు. ఓకేనా? మనకి కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ది లెటర్స్ అనే పాయింట్ ఒక్కటి తీసుకొని మనకి ఈ వర్డ్ అనేది చూడగానే, అంటే ఇలాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఈ క్వశ్చన్లు అసలు క్వశ్చన్ చదవరు. కెనాట్ బి అన్నాడు, ఒక పదం అనేది ఇచ్చారు, కింద ఆప్షన్స్ ఇచ్చారు, వెంటనే క్వశ్చన్ చేసి వెళ్ళిపోతారు. సో టైం వేస్ట్ చేసుకోవద్దు, ఇదే నేను చెప్పేటటువంటి పాయింట్. కంపల్సరీగా చాలా తక్కువ టైంలో మీరు ఎక్కువ క్వశ్చన్ చేయాలి. ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ లేకుండా ఏ పదం అనేది ఇక్కడ ఉంది అనేది మనం చూడాలి. గ్రేట్ ఉంది, గ్రేట్లో జీ ఉంది, ఆర్ ఉంది, ఈఏటి. ఇక్కడ చూడండి జీ తర్వాత ఆర్ ఈఏటి ఉన్నాయి కాబట్టి సో అది అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, గార్డెన్లో చూడండి పైన కింద మీరు కంపేర్ చేయండి చాలు. గార్డెన్లో డి చూడండి, ఇక్కడ ఎక్కడన్నా డి ఉంటుందా? కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి అనేది లేదు, అన్ని లెటర్స్ కంపేర్ చేస్తే ఉన్నాయి కానీ డి మాత్రం లేదు. వాడు ఏమన్నాడు? వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ది లెటర్స్. ఇక్కడ ఇచ్చినటువంటి లెటర్స్తో ఫామ్ కాంది ఈ కింద ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏది అనేది మనం కనుక్కోవాలి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిగిలిన యాంగిల్ అన్నీ ఉన్నాయి చూడండి, ANGL అన్నీ ఉన్నాయి, ట్రైన్ కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ మోడల్ కూడా ఇంపార్టెంట్ మోడల్, ఈ మోడల్ కూడా కంపల్సరీగా చూసుకొని వెళ్ళండి. ఓకేనా? ఇక్కడ మీకు కొంచెం టైం అనేది తీసుకుంటుంది, జాగ్రత్తగా చేస్తే అది కూడా చాలా తక్కువ టైంలో చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి లెస్ దాన్, మీకు ఈ మోడల్స్ గతంలో ఎలా అడిగారు అంటే మనకి ఆ మోడల్ కూడా అడుగుతున్నారు, అంటే ప్లస్ అంటే మైనస్ అని, మైనస్ అంటే డివైడెడ్ బై అని ఇలా అడుగుతారు. ఇక్కడ ఏంటంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చారు అంతే. ఓకేనా?
ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. మనకి ఇచ్చింది ఏంటి, గ్రేటర్ దాన్ అనేది ప్లస్, లెస్ దాన్ అనేది మైనస్, ప్లస్ అనేది డివైడెడ్ బై, మైనస్ అనేది ఈజ్ ఈక్వల్ టు, ఇంటూ అనేది గ్రేటర్ దాన్ మరియు ఈజ్ ఈక్వల్ అనేది లెస్ దాన్ను సూచిస్తుంది. అయితే కింది వాటిలో సరైన ప్రకటన ఎంచుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 12 ప్లస్ అంటే ఏంటి, మనకి ఇక్కడ చూడండి ప్లస్ అనేది డివైడెడ్ బై కాబట్టి ఇక్కడ బై వేసుకొని 4 రాసుకున్నాను. నెక్స్ట్ గ్రేటర్ దాన్ అనేది ప్లస్ 2 రాశాను. ఈజ్ ఈక్వల్ టు అనేది ఏంటి, ఈజ్ ఈక్వల్ అనేది లెస్ దాన్ కాబట్టి లెస్ దాన్, తర్వాత 10 ప్లస్ అంటే ఏంటి ఇప్పుడే చూసాం డివైడెడ్ బై కాబట్టి బై 2, గ్రేటర్ దాన్ అంటే ప్లస్ అండ్ 5. ఇప్పుడు చూడండి 4 1 4 3 అంటే 3 + 2 లెస్ దాన్ 2 1 2 5 అంతే కదా, 2 1 2 5 అండ్ 10, 5 + 5 10. ఇప్పుడు చూడండి ఇలా ఉంటే ఈ 2 స్టిక్స్ ఎటు సైడ్ చూస్తున్నాయో అది ఎక్కువ ఉండాలి. సింగిల్ మొత్తం కలిసి ఒకే లైన్ ఎటు పక్క అంటే లెస్ దాన్ అంటే గుర్తుపెట్టుకోండి, లెస్ దాన్ సైడు ఈ సైడు 10 ఉంది, ఈ సైడు 5 ఉంది. ఇప్పుడు ఏంటి 10 అనేది ఎక్కువ 5 అనేది తక్కువ అని కండిషన్ అనమాట. ఇది ఇక్కడ మనకి ఆ కండిషన్ అప్లై చేస్తే ఓకే అయింది కదా, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అలా లేకుండా మనకి 5 లెస్ దాన్ 4 ఇట్లా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడేంటి కండిషన్ ఓకే అవుతుందా, రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎక్కువ ఉండాలి, ఈ సెక్షన్ అనేది ఎక్కువ ఉండాలి, ఈ సెక్షన్ తక్కువ ఉండాలి, అది అప్పుడు మనకి ఓకే అవుతుంది. కానీ ఇక్కడ 4 ఉండి ఇక్కడ 5 ఉంటే అది రాంగ్ అవుతుంది. మనకి ఇక్కడ 10 ఉంది, యువతలో మనకి 5 ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ మోడల్ చూడండి, కొంచెం ఆలోచిస్తే ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఏం లేదు, ఆడ్ వన్ అవుట్ అండి. క్వశ్చన్ చూడగానే మీరు చెప్పాలి అక్షరాలను సరిచేసి అర్థవంతమైన ఆంగ్ల పదాన్ని తయారు చేయండి మరియు మిగిలిన వాటికంటే భిన్నంగా ఉన్న పదాన్ని ఎంచుకోండి. క్వశ్చన్లోనే ఇచ్చేశారు. ఓకేనా. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆడ్ వన్ అవుట్ అనేది కనుక్కోవాలి. మనకి గతంలో ఎలా ఇచ్చేవాళ్ళు, 4 ఇచ్చి 4 ఒకటి డిఫరెంట్గా ఉండేది. ఇక్కడ కూడా అంతే, 4 ఇచ్చి 4 ఒకటి డిఫరెంట్గా ఇచ్చారు. కానీ ఆ డిఫరెంట్ కనుక్కోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందు ఒక స్టెప్ చేయాలి. అది కొంచెం అడ్వాన్స్గా అంటే ఒక స్టెప్ యాడ్ చేసి క్వశ్చన్స్ అనేది ఇస్తున్నారు. అదేంటంటే ఇక్కడ చూడండి LPIUT అనేది ఇచ్చారు, SROE అనేది ఇచ్చారు, OTULS అండ్ ERITG ఇలా ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఆంగ్ల పదాన్ని తయారు చేయండి, అర్థవంతమైన ఆంగ్ల పదాన్ని తయారు చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే లెటర్స్ ఉన్నాయో వాటన్నిటి తీసుకొని ఒక పదాన్ని తయారు చేయాలంట. అలా తయారు చేయాలి. 4 ఆప్షన్స్ తయారు చేసిన తర్వాత వీటిలో ఆడ్ వన్ అవుట్ కనుక్కోవాలి. అది క్వశ్చన్. ఓకేనా. ఇక్కడ చూడు LPIU, దీన్ని బట్టి మనం ఏ వర్డ్ రాయొచ్చు, దీన్ని బట్టి మనం చూడండి TULIP రాసుకోవచ్చు కదా, టులిప్. ఓకేనా. ఇది ఒక ఫ్లవర్ అనమాట. నెక్స్ట్ SROE, దీన్ని చూడండి ROSE రోజ్, ఈ విధంగా రాసుకోవచ్చుగా, ఇది కూడా మనకి ఒక ఫ్లవర్. నెక్స్ట్ OTULS, దీన్ని కూడా మనం గమనిస్తే లోటస్ రాయొచ్చు కదా, ఇక్కడ చూడండి LOTUS లోటస్, ఇది కూడా మనకి పువ్వే కదా, ఇది కూడా ఫ్లవరే. నెక్స్ట్ ERITG, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఇలా రాసుకోగలిగితేనే క్వశ్చన్ చేయగలుగుతారు. రాసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఓకే TIGER టైగర్ వస్తుంది కదా. ఇక్కడ ఈ 3 ఏంటి, ఫ్లవర్స్, కానీ ఇది ఒక్కటేంటి యానిమల్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఈ 3 ఒక సెక్షన్ అయితే ఇదొక్కటి మాత్రమే ఇంకో సెక్షన్. కాబట్టి ఆడ్ వన్ అవుట్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టైగర్ అనేది యానిమల్, మిగిలిన ఫ్లవర్స్, కాబట్టి ఇదొక్కటి వేరుగా ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అనమాట. అర్థమవుతుందా. సో అలా ఆన్సర్ చెయ్యాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలాంటి క్వశ్చన్స్ చూడగానే ఏం చేస్తాం, ఇక్కడ ఎక్కడన్నా క్వశ్చన్ మార్క్ ఉంటే ఆ క్వశ్చన్ మార్క్ ఏంటనేది వీటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటూ వెళ్ళి ఆన్సర్ అనేది చేస్తాం. మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా, క్వశ్చన్ మార్క్ కూడా లేదు. ఇది కూడా మనకేంటి, కింద ఇవ్వబడిన సంఖ్యలో మిగిలిన వాటికంటే భిన్నంగా ఉన్న సంఖ్యని ఎంచుకోండి. భిన్నంగా ఉన్నది ఆడ్ వన్ అవుట్ అనేది కనుక్కోవాలి. డిఫరెంట్ అని ఇస్తారు. ఓకేనా. లేకుంటే ఆడ్ వన్ అవుట్ అనేది డైరెక్ట్గా కూడా ఇస్తారు. ఆడ్ వన్ అంటే ఈ 4 మనకి ఒకటి డిఫరెంట్గా ఉంది, దాన్ని కనుక్కోవాలి.
అదేంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ని చూడగానే కొంతమంది ఆన్సర్ చేస్తారు, కొంతమంది మాత్రం ఆలోచిస్తారు. ఎందుకంటే మీకు ఈ క్వశ్చన్ చేయాలంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఓకేనా, ప్రైమ్ నెంబర్స్ అనేది తెలిస్తేనే ఈ క్వశ్చన్ని చేయగలుగుతారు. ఇక్కడ మీరు గమనిస్తే 137, 371, 733 ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ మనకి ప్రైమ్ నెంబర్స్. ఏంటి? ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ అంటే అది ఏ టేబుల్లో పోదు, ఏ టేబుల్లో కొట్టివేయలేము. ఓకేనా, ఇప్పుడు 137 ఉంది, 137 ఒకట్లో 137, ఇక దేంట్లో 137 అనేది రాదు. అలాంటి వాటిని ప్రైమ్ నెంబర్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ 423ని చూడగానే చేయొచ్చు, చాలాసార్లు మీరు క్యాలిక్యులేషన్లో కూడా చేసి ఉంటారు. 423 దీన్ని మనం మూడో ఎక్కం థర్డ్ టేబుల్ ఏదైతే ఉందో దాంతో చేస్తే మనకి ఇది సాల్వ్ అవుతుంది. 423 దాన్ని 423/3 వేసుకొని చేయాల్సిన పని లేదు, ఇలా చేసినా వస్తుంది. 3 ఒకట్లు 3, తర్వాత 1 ఉంటుంది, 2 ఉంటుంది, 12 అంటే 3 4లు, తర్వాత 3 ఒకట్లు 141 వస్తుంది. కాబట్టి ఇది మూడో ఎక్కంలో పోతుంది. 423 ఇంటూ ఒకటో ఎక్కం అంటే మూడో ఎక్కంలో కూడా పోతుంది. ఒకటి అంటే 423 ఇంటూ 1 తప్ప మిగిలిన దేంట్లో పోకపోతే అది ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 423 ఇంటూ 23 అనేది మూడో ఎక్కంలో పోతుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి ఆప్షన్ మనకేంటి 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు చూడండి 423ని మూడో ఎక్కంలో పోతుంది లేని తెలియాలంటే మీకు మనకి ఏవైతే రూల్స్ ఉన్నాయి, మూడో ఎక్కానికి సంబంధించి రూల్ ఏంటి? ఇచ్చిన నెంబర్స్ అన్నిటినీ కూడితే అది ఆ కూడినటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని, ఫర్ ఎగ్జాంపుల్ 4 + 2 + 3 ఈక్వల్ ఎంత అయింది? 9 అయింది. ఈ వచ్చినటువంటి 9ని బై 3 చేస్తే ఆ 3తో పోతే అది మూడో ఎక్కంతో పోతున్నట్టే. 3 ఒకట్లు 3 3 పోతుంది కదా, కాబట్టి మూడో ఎక్కంతో పోతుంది. ఇది ప్రైమ్ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదనమాట, మిగిలిన ప్రైమ్ నెంబర్స్. ఓకేనా, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి, మనకు ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. మీరు ఇప్పటివరకు చేసిన క్వశ్చన్స్లో చివరి క్వశ్చన్ మార్క్ చూసుంటారు. ఇట్లా మిడిల్లో కూడా క్వశ్చన్ మార్క్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, చూసుకోండి. ఈ క్వశ్చన్ని ఎలా చేయాలి ఇచ్చింది జాగ్రత్తగా గమనించండి. 4, 8, 24, 96, 480. మనకి చూడండి ఒక నెంబర్ తర్వాత 8 వచ్చింది, మధ్యలో క్వశ్చన్ మార్క్ ఉంది. 8 తర్వాత ఒక్కసారిగా 24 వచ్చింది, 24 తర్వాత ఒక్కసారిగా 96 వచ్చింది, తర్వాత ఒక్కసారిగా 480 వచ్చింది. ఇక్కడ ఏంటి మనకి మల్టిప్లికేషన్ అనేది చాలా పెరుగుతుందన్నమాట. అంటే వచ్చిన విలువని ఇంటూ మల్టిప్లై చేసుకుంటూ వెళ్తున్నారు. వచ్చిన విలువను మరలా ఇంటూ మల్టిప్లై, అంటే ఇంటూ ఆ వాల్యూ, వచ్చిన విలువ ఇంటూ ఆ మరలా ఏదో ఒక నెంబర్ తీసుకుంటున్నారు, ఒక విలువ వస్తుంది, ఆ విలువకు మరలా ఇంటూ చేస్తే ఒక విలువ వస్తుంది, దాన్ని మరలా ఇంటూ చేస్తున్నారు. ఇలా చేస్తారు, ఇలాంటి మోడల్స్ని అలాగే చేస్తారు. ఇప్పుడు మీకు చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే 4 క్వశ్చన్ మార్క్ 8 కదా. ఇక్కడ మీరు గమనించండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 × 1 తీసుకుంటే ఈక్వల్ టు ఏమవుతుంది? 4 అవుతుంది. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 4 పెట్టుకున్నాను. ఇప్పుడు మరలా 4 × 2 చేస్తున్నాను, ఈక్వల్ టు ఏమవుతుంది? 8 వస్తుంది. 8 వచ్చింది కదా ఇక్కడ. నెక్స్ట్ 8 × 3, ఇక్కడ చూడండి 1 2 3, 8 3 ఎంత? 24. వచ్చిన 24ని మరలా ఏం చేస్తున్నాను? 24 × 1 2 3, ఇప్పుడు 4 అనమాట. ఓకేనా, 24 × 4 చేస్తే అంతా ఈక్వల్ టు 96. 96 వచ్చింది కదా. సో మనకి 96 వచ్చింది. తర్వాత మరలా 96 ఇంటూ నెక్స్ట్ ఏం రావాలి? ఇంటూ 5 రావాలి. 96 × 5 అంటే 480. అర్థమవుతుందా మీకు? సో ఈ ప్రాసెస్ అంటే ఈ యొక్క ప్యాటర్న్లో మనకి క్వశ్చన్ అనేది ఉంది. దీన్ని బట్టి మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్లు ఏమొస్తుంది? 4 వస్తుంది. అంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ ఇంటూ, ఇంటూ మీన్స్ డివైడెడ్ బై, అండ్ divided by means plus, then what will come in place of the question mark in the following question equation. ఇచ్చిన ఈక్వేషన్లో మీకు ప్లస్ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో ఇంటూ, ఇంటూ ప్లేస్లో డివైడెడ్ బై, డివైడెడ్ ప్లేస్లో ప్లస్ పెడితే ఏ విలువ వస్తుంది అనేది కనుక్కోవాలి. ఇది మీరే ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 3 5 2 8 4 9 6 అనే సంఖ్యలో ప్రతి సరి అంకెకు 2 కూడి మరియు ప్రతి బేసి అంకె నుండి 3 తీసివేస్తే ఏర్పడిన కొత్త సంఖ్యలో అత్యంత పెద్ద మరియు అత్యంత చిన్న అంకెల మొత్తం ఎంత? క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. ఇచ్చినట్టు జాగ్రత్తగా రాసుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ని అలాగే ఉంచుకోండి, దాన్ని రాయొద్దు. ఇచ్చింది ఏంటి ఇక్కడ?
2ని కూడాలంట దేనికి సరి సంఖ్యకి సరి అంటే ఈవెన్ నెంబర్ ఈవెన్కి ఏంటి మనకి 2+, ఓకేనా ఇట్లా 2 పక్కన ప్లస్ అట్లా గుర్తుగా రాసుకోండి. తర్వాత ఆడ్ నెంబర్కి ఏంటి మనకి 3 మైనస్ చేయాలంట. ఈవెన్ నెంబర్కి అయితే +2, ఆడ్ నెంబర్కి అయితే 3ని మైనస్ చేయాలి. ఓకేనా దీన్ని బట్టి క్వశ్చన్ చేద్దాం. 3, 5, 2, 8, 4, 9, 6. 3 అంటే ఏంటి మనకి ఆడ్ నెంబర్ అంటే 3 తీసేయాలి. 3లోంచి 3 తీసేస్తే 0. నెక్స్ట్ 5 అంటే ఆడ్ నెంబర్ 5 మైనస్ 3 అంటే 2. నెక్స్ట్ 2 అంటే ఈవెన్ నెంబర్కి 2 కలపాలి అంటే 4. 8 ఈవెన్ నెంబర్ 10 అవుతుంది. 4 ఈవెన్ నెంబర్ 6 అవుతుంది. 9 ఆడ్ నెంబర్ 6 అవుతుంది ఎందుకంటే 9 మైనస్ 3 6. తర్వాత 6 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 8. ఇప్పుడు ఏమన్నాడు కొత్త సంఖ్యలో అత్యంత పెద్ద మరియు అత్యంత చిన్న అంకెల మొత్తం అంటే రెండింటిని చిన్న సంఖ్యని పెద్ద సంఖ్యని కూడమంటున్నాడు. వీటిలో అత్యంత చిన్న సంఖ్య ఏంటి 0 కాబట్టి 0 ప్లస్ అత్యంత పెద్ద సంఖ్య 10 కాబట్టి 10. 0 ప్లస్ 10 ఎంత 0 ప్లస్ 10 అంటే 10 కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చేయాలి ఓకేనా. సో ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. మీరు క్వశ్చన్ చేసేటప్పుడు ఏంటంటే ఈవెన్ నెంబరు ఏం తీసుకోవాలి ప్లస్సా మైనసా, ఆడ్ నెంబర్ ఏం తీసుకోవాలి ప్లస్సా మైనసా, ఇవి మాత్రం మీకు ఇచ్చిన రఫ్ షీట్లో రాసుకొని ఈ క్వశ్చన్ చేయండి. ఇదంతా రాసి దాని కింద మరలా మైనస్లు ప్లస్లు అట్లా చేసుకుంటూ వెళ్తే టైం వేస్ట్ అవుతుంది ఓకేనా. ఇక్కడ మీరు చూడండి సేమ్ ఇప్పుడు మనం ఏదైతే చేసామో అదే మోడల్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ కూడా మీరు చేయాలి. ఈ 2 క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ముందు ఇచ్చిన ప్లస్ ప్లేస్లో మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై అలాంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్ చేయడం చాలా ఈజీ, మీరు చెయ్యాలి ఓకేనా. ఇక్కడ చూడండి 3ని కూడాలి ఏంటి సరి సంఖ్యకు 3 కూడాలి అండ్ బేసి అంకెకు 1 తీసివేయాలంట ఓకేనా. అత్యంత చిన్న సంఖ్య మరియు అత్యంత పెద్ద సంఖ్య ఈ రెండింటిని గుణిస్తే ఏ విలువ వచ్చును, ఏ విలువ వస్తుందనేది మీరు ఆన్సర్ చేయాలి ఓకేనా. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చెప్పిన ప్రతి క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా రీజనింగ్ సంబంధించినటువంటి మీకు అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్లు మోడల్స్ మీద అంటే అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్లు మీకు క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి ఓకేనా.